నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఊరట దక్కింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సైతం కొట్టివేసింది. ఏకంగా పిటిషన్ కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. వాస్తవానికి ఈ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు గురువారం ఏకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలకు ముందు జగన్ కు ఎదురు దెబ్బ తగిలిందని టాక్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు కొనసాగుతూ వస్తుంది. ఏదో ఒక కారణం చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ వచ్చారు. ఏబి వెంకటేశ్వరరావు కుమారుడు ఇజ్రాయెల్లో ఆయుధాల వ్యాపారం చేస్తున్నారన్నది అభియోగం. అందులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర కూడా ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రధాన ఆరోపణ. ఆ కారణం చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ న్యాయస్థానంలో చెల్లుబాటు కాలేదు. మరోసారి ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ 2 రోజులకే మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలను క్యాట్ కూడా సమర్థించింది. కానీ సస్పెండ్ ను వ్యతిరేకించింది. అయితే ఏబి వెంకటేశ్వరరావుకు కర్కశంగా వ్యవహరించింది. ఆయనకు నిలిపివేసిన జీతబత్యాలు, ఇతరత్ర అలవెన్సెస్ ఇవ్వాలని క్యాట్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పైగా క్యాట్ ఆదేశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని పిటిషన్లు దాఖలు చేసింది. కానీ కోర్టు ఈ పిటిషన్ను ఏకపక్షంగా కొట్టేసింది. ఏబి వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని కానీ తీసుకోవద్దని కానీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగుతుందో చూడాలి. మరి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.